నర్మట్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని వచ్చే నెలలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మేటలోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి సందర్శించారు. రాష్ట్రంలో 70 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసే అవకాశం ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని నూతన టెక్నాలజీతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ ఫ్యాక్టరీ మంత్రి అయిన మొదటి రోజునే సంతకం పెట్టాను శాంక్షనింగ్కి. త్వరలోనే ముఖ్యమంత్రి గారితో ప్రారంభోత్సవం చేయాలనేది ఆయిల్ ఫెడ్ యొక్క ఆకాంక్ష. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో ఇప్పుడు వేసిన పంటకు సరిపోని ఈ ఫ్యాక్టరీ ఉంది. అంటే మీరు ఇంకా కొన్ని లక్షల ఎకరాలు వేసినా కూడా దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ 120 మెట్రిక్ టన్స్ వరకు తీసుకెళ్ళవచ్చు. అందుకని మంచి టెక్నాలజీ తోటి ఓఈఆర్ ఎక్కువ వచ్చేటట్టుగా, పర్సెంటేజ్ ఎక్కువ వస్తే రేట్ ఎక్కువ వస్తుంది, రేట్ ఎక్కువ వస్తే రైతు బలపడతాడు. అందుకని నేను మంత్రి అయ్యే రోజు 12,000 చిల్లర ఉంది దీని ధర టన్ను. ఈరోజు 20,456 అయింది. ఆయిల్ ఫెడ్ అధికారులు కృషితోటి ఓఈఆర్ పెంచడం ద్వారా లేటెస్ట్ టెక్నాలజీని వాడి ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీ యొక్క ఓఈఆర్ పర్సెంటేజే ఇప్పుడు భారతదేశం మొత్తానికి వర్తిస్తుంది. అందుకని కేంద్ర ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఇంపోర్ట్స్ మీద డ్యూటీ పెంచమని చెప్పి పెంచమనక్కర్లా, పాతగా ఉన్నటువంటి దాన్ని రివైవ్ చేస్తే కూడా తెలంగాణ రైతాంగంతో పాటు దక్షిణ భారతంలో ఉన్నటువంటి ఆయిల్ ఫామ్ రైతులకు ఉపయోగం జరుగుద్ది. రెండోది ఎంజీపీ కూడా పెట్టమంటున్నాం. దీనికి ఎంఎస్పి ఉండదు కాబట్టి, కమర్షియల్ క్రాప్ కాబట్టి ఎంజీపీ అంటే మినిమం గ్యారంటీ ప్రైస్. ఎక్కువ ధర వస్తే ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏమైనా ఒడిదుడుకులు వచ్చి ధర తగ్గితే కూడా మాకు ఆ ఎంజీపీని రైతాంగానికి వచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా మోడీ గారిని పదే అడుగుతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే మన దేశంలో ఇంకా 70 లక్షల ఎకరాలు వేసేదానికి అవకాశం ఉంది. తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా పంటలు వేశారు. ఏ దేశంలో కూడా ఏ రకమైనటువంటి పంటలు పండుతున్నాయో మనం కూడా అన్ని పంటలు పండించే అవకాశం తెలంగాణ రాష్ట్రానికి ఉంది. కాబట్టి రైతాంగం ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు. ఈ నెలాఖరికి కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ తప్పకుండా ఈ యొక్క ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేస్తే ఈ ప్రాంత రైతాంగానితో పాటు ఉత్తర తెలంగాణకి ఇది వరప్రసాదం అవుతుంది. రెడ్డి గారు వేసినట్లుగా ఆయనకున్న భూమి మొత్తాన్ని కూడా ఈ పంటలు వేసుకునే దానికి అవకాశం ఉంది. ఈ పంటలే కాదు, ఇంకా చాలా పంటలు హార్టికల్చర్లో వేసుకుంటే తెలంగాణకి మేలైనటువంటి అవకాశాలు వస్తాయి. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి, ఈ ఫ్యాక్టరీ ఓపెనింగ్ యొక్క కార్యక్రమాలు పరిశీలించడానికి వచ్చిన మాకు మీరు ఇచ్చినటువంటి స్వాగతానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అధికారులు కూడా పూర్తి స్థాయిలో చిన్న పనులన్నింటినీ కూడా పూర్తి చేసి ప్రభుత్వానికి తెలియజేస్తే వెంటనే ముఖ్యమంత్రి గారు సమయం తీసుకొని ఇక్కడ ఒక 3 రోజులు రైతు మేళా ఏర్పాటు చేసి మోడర్న్ టెక్నాలజీతో పాటు, ఎక్విప్మెంట్తో పాటు, ఫామ్ మెకనైజేషన్ తోటి పాటు ఇదే గ్రౌండ్లో రైతులందరినీ పిలిచి ఈ 4-5 జిల్లాల యొక్క రైతుల్ని పిలిచి వాళ్ళకి ఫామ్ మెకనైజేషన్ పరిచయంతో పాటు వ్యవసాయ పద్ధతుల్ని వివరించడానికి శాస్త్రవేత్తల్ని, ఆధారిత రైతుల్ని ఇక్కడే పెట్టి 3 రోజులు ఒక రైతు మేళాని కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకొని రాబోయే ఈ నెలాఖరికి కానీ వచ్చే నెల మొదటి 2 వారాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది. ముఖ్యమంత్రి గారి డేట్ తీసుకొని మీకు తెలియపరచడం జరుగుద్ది. కాబట్టి రైతులందరూ ఈ పంటని మీరు ఆశీర్వదించాలి. మీరు కూడా ఈ పంటనేసి స్థిరంగా నిలబడాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క కోరిక. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం.